హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక వెబ్‌సైట్‌ని ఏడబ్ల్యూఎస్‌లో ఫ్రీగా ఎలా డిప్లాయ్ చేసేది నేర్చుకుంటాం. వితౌట్ అడిషనల్ కాస్ట్. ఇది సింపుల్ 5 స్టెప్స్ ప్రాసెస్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైనా డొమైన్ ప్రొవైడర్‌కెళ్ళి మీదే ఒక వెబ్‌సైట్ నేమ్ సెక్యూర్ చేసుకోండి. మీరు గోడాడీ ఆర్ బిగ్ రాక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను బిగ్ రాక్ యూజ్ చేసుకుంటాను. ఓకే. సెకండ్ వచ్చేసి మీరు ఏడబ్ల్యూఎస్‌కెళ్ళి ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. 1 ఇయర్ ఫ్రీ ప్యాకేజ్ మీకు దొరుకుతుంది. మీరు క్రియేట్ చేసుకోండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనము ఈ బిగ్ రాక్ నుంచి ఏడబ్ల్యూఎస్కి లింక్ చేయాలి. బికాస్ సంబడి ఏదైనా పై వెబ్ బ్రౌజర్కి వెళ్ళి మీ వెబ్సైట్ నేమ్ కొడితే ఏడబ్ల్యూఎస్కి రీడైరెక్ట్ కావాలి కదా, అదే థర్డ్ స్టెప్ ప్రాసెస్. హోస్టెడ్ జోన్ అని యూస్ చేస్తారు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరు అమెజాన్లో S3 బకెట్ని క్రియేట్ చేసి మీ ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా వేయండి. అంటే మీ వెబ్సైట్ రిలేటెడ్ ఫైల్స్ అంతా వేయండి, HTML అండ్ ఆల్ దోస్ ఫైల్స్. ఫిఫ్త్ స్టెప్ అండి, ఈ హోస్టెడ్ జోన్ ఉంటుంది కదా ఏడబ్ల్యూఎస్లో, దాన్ని మీరు S3కి లింక్ చేయాలి అంతే. సో సింపుల్ అండి. ఓకే, దిస్ ఇస్ ద 5 స్టెప్ ప్రాసెస్. ఓకే, నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్లీ ఎలా చేసేదని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్, ఓకే, డొమైన్, ఓకే, డొమైన్ ప్రొవైడర్కి వెళ్ళి మనము వెబ్సైట్ సెక్యూర్ చేయాలి కదా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే చూడండి, బిగ్ రాక్. సో బిగ్ రాక్కి వెళ్ళి నేను, ఓకే, ఏదైనా ఒక డొమైన్ నేమ్ తీసుకుంటాను. ఓకే, సో మీకు ఏదైనా దీంట్లో డౌట్ ఉంటే వాట్సాప్ చాట్ ఉంటుంది, వాళ్ళతో చాట్ చేసుకొని మీరు హెల్ప్ తీసుకోండి. ఓకే, సో నేనేమో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తానండి, logsand.online అని. .com కాదండి, .in కాదు, .online అని సింపుల్ వెబ్సైట్ అండి. జస్ట్ 188 రూపీస్ పర్ ఇయర్, వెరీ చీప్. ఓకే, సో ఇది కంట్రోల్ ప్యానల్ అనమాట. సో మీరు బిగ్ రాక్లో మీరు వన్స్ ఇక్కడ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక కంట్రోల్ ప్యానల్ ఇస్తారు, అక్కడ పోయి మీరు లాగిన్ అవుతే మీకు ఇలా మీ వెబ్సైట్ మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమండి, ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సో AWS.comకి వెళ్ళండి, అక్కడ క్రియేటర్ ఏడబ్ల్యూఎస్ అని ఉంటుంది. మీరు అక్కడ మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, అదంతా డీటెయిల్ ఇస్తే మీకు ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసింది. సో నేను ఆల్రెడీ క్రియేట్ అయ్యి లాగిన్ అయినానండి, చూడండి లాగిన్ అయినాను. ఇది నాది హోమ్ పేజ్ అనమాట, సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది కదా. మనం థర్డ్ స్టెప్ చూస్తాము. థర్డ్ స్టెప్ ఏమి, బేసికలీ మనము బిగ్ రాక్ ని ఇంకా ఏడబ్ల్యూఎస్కి లింక్ చేయాలి, కరెక్ట్. సో దానికి ఏం చేయాలంటే మీరు, ఓకే, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి ఇక్కడ రూట్ 53 అని ఉంటుందండి. ఓకే, మీకు రూట్ 53 ఎక్కడ దొరకకపోతే మీరు సెర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది. ఓకే, సో రూట్ 53 క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ హోస్టెడ్ జోన్ అని ఒక ఇది క్రియేట్ చేసుకోనండి. ఓకే, సో ఇక్కడ చూడండి, లెఫ్ట్లో మీరు హోస్టెడ్ జోన్ క్లిక్ చేయండి. ఓకే, మీరు హోస్టెడ్ జోన్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ క్రియేట్ హోస్టెడ్ జోన్ ఉంది కదా, రైట్లో బటన్, అది క్రియేట్ చేసి మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్ ఇవ్వండి. సో మీరు వెబ్సైట్ నేమ్ ఉంది ఇక్కడ, logsand.online, నేను సేమ్ డీటెయిల్ ఇచ్చినానండి. సో హోస్టెడ్ జోన్ క్రియేట్ అయింది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అది. వన్స్ హోస్టెడ్ జోన్ క్రియేట్ అయినాక క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఏం చేస్తుందంటే, ఓకే, బై డిఫాల్ట్ 2 రికార్డ్స్ ఇస్తుందండి. సో హోస్టెడ్ జోన్లో రికార్డ్స్ అని ఉంటుంది, 2 రికార్డ్స్ ఇస్తుంది. చూడండి, ఈ ఫస్ట్ 2 రికార్డ్స్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఫస్ట్ 2 రికార్డ్స్లో మీరు ఏం చేయాలి, ఈ NS అని ఉంటుంది కదా, దీని పేరు నేమ్ సర్వర్ అనేసి. ఓకే, ఇక్కడ పై మీరు ఈ 4 లింక్స్ ఉంటుంది చూడండి. ఓకే, ఈ 4 ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఓకే, ఇది AWS హోస్టెడ్ జోన్ డీటెయిల్స్ అండి. ఓకే, ఇది కాపీ చేసుకొని మీరు 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 బిగ్ రాక్ రండి. బిగ్ రాక్లో మీ వెబ్సైట్ ఉంది కదా, క్లిక్ చేయండి అక్కడ. ఓకే, క్లిక్ చేసేసి మీరు ఆ వెబ్సైట్లో మీరు నేమ్ సర్వర్ అని ఉంటుందండి. నేమ్ సర్వర్ వస్తే ఈ 4 డీటెయిల్స్ ఉంది కదా, మీరు ఇక్కడ కాపీ చేస్తారు కదా, ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ఏమవుతుంది ఇప్పుడు, బేసికలీ ఏమైంది ఇప్పుడు, బిగ్ రాక్ నుంచి AWSకి లింక్ అయింది. ఎలా? ఓకే, హోస్టెడ్ జోన్లో ఉండే నేమ్ సర్వర్స్ని మనము లింక్ చేసినాం, సింపుల్. మనము ఫోర్త్ స్టెప్ చేస్తాము. దీంట్లో మనము AWSలో ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. S3 బకెట్ క్రియేట్ చేసి మనం ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా, అంటే మన వెబ్సైట్ ఫైల్స్, HTML ఫైల్స్ అదంతా మనము ఇక్కడ పెట్టాలి. ఓకే, సింపుల్. ఓకే, మనం ఏం చేయాలి అంటే సేమ్ అమెజాన్కి వెళ్ళండి, S3 మీరు చూస్ చేయాలి, S3కి వెళ్ళండి. ఓకే, అప్పుడు మీకు ఏమైతుంది చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, క్రియేట్ బకెట్ అని ఉంటుంది. సో క్రియేట్ బకెట్ కొట్టి మీరు బకెట్ డీటెయిల్స్, జస్ట్ నేమ్ అండ్ ఆల్ దిస్ డీటెయిల్ ఇస్తే ఒక బకెట్ క్రియేట్ అయితే, నేనేం చేసినాను, www.logsand.online అని క్రియేట్ చేసినాను. ఓకే, ఫైన్, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా మీరు ఇక్కడ వేయాలి. ఓకే, ఫోల్డర్స్ ఫైల్స్ అంతా వేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఫైల్స్ చేసినాను. సో సింపుల్ అండి, ఎలా వేసేదంటే మీరు ఫైల్స్ చేయాలంటే అప్లోడ్ కొట్టండి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, అప్లోడ్. సో యాడ్ ఫైల్స్ అని కొట్టండి. ఓకే, డాక్యుమెంట్స్, సో లెట్స్ సే abc.html.
ఓకే. సో మీరేం చేయాలి, ఆ ఫైల్ యాడ్ చేసినాక పర్మిషన్స్లో మీరు గ్రాంట్ పబ్లిక్ యాక్సెస్ అని కొట్టి ఇది కొట్టండి. ఓకే, అప్లోడ్. ఓకే, ఫైన్. సో అప్లోడ్ సక్సెస్ అండి. ఓకే. సో మీరేం చేయాలి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆ ఫైల్ మీరేం చేయాలి, ఆ పర్మిషన్స్కి వెళ్ళి ఈ ఫైల్స్ ఉంటుంది కదా, వన్ మోర్ స్టెప్స్ ఏం మీరు చేయాలి, పర్మిషన్స్కి వెళ్ళి, ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమవుతుంది, ఇది చేయకుండా వాళ్ళు ఏమవుతుంది, కెనాట్ యాక్సెస్ కొనాట్ అబ్జర్వ్ అని చెప్పేస్తుంది. సో సేవ్ చేంజెస్ అండి, సింపుల్. ఓకే. సో మనం ఏం చేసినాం ఇప్పుడు, S3 బకెట్ క్రియేట్ చేసి మన ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా వేసినాం. ఓకే. సో 4 స్టెప్ అయిపోయింది. సింపుల్. ఫిఫ్త్ అండ్ లాస్ట్ స్టెప్ చేస్తాము. అప్పుడు ఏం చేయాలంటే మనము హోస్టెడ్ జోన్ ఇంకా మనము S3 బకెట్ లింక్ చేయాలి కదా. సో దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్. సో ఎలా చేసేది, ఓకే, ఫస్ట్ మీరు S3 బకెట్ పోండి, ఆ బకెట్ క్లిక్ చేసి మీరు దాని లింక్ తీసుకొని వెళ్ళి దాని ఐడెంటిఫైయర్. ఓకే. సో బకెట్లో పోయి ప్రాపర్టీస్కి వెళ్తే మీరు డౌన్ పోండి, ఆడ స్టాటిక్ వెబ్ పేజింగ్ ఎనేబుల్ కావాలి. చూడండి, ఇది ఎండ్ పాయింట్ అన్నమాట. ఆ S3 బకెట్ క్రియేట్ చేసినారు కదా, ఎండ్ పాయింట్ ఇది కాపీ చేసి పెట్టుకోండి. ఓకే, సింపుల్. కాపీ చేసుకున్నాక మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు హోస్టెడ్ జోన్కి రావాలి కదా, బికాస్ హోస్టెడ్ జోన్ ఇంకా మీరు S3కి లింక్ చేయాలి, రైట్. ఓకే. సో కొంచెం, ఓకే, సో హోస్టెడ్ జోన్కి రండి, రూట్ F3. ఓకే. సో లెట్స్ వెయిట్. ఓకే, హోస్టెడ్ జోన్ వచ్చింది. సో మనము ఆల్రెడీ ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసినాం కదా, మీరు ఆడ ఒక రికార్డ్ యాడ్ చేయాలి, చూపిస్తాను ఇప్పుడు. ఓకే, చూడండి. ఓకే, నేను ఏం చెప్తున్నా మీకు, ఆల్రెడీ 2 రికార్డ్స్ వాళ్ళు ఇచ్చింటారు, మనం 2 రికార్డ్స్ యాడ్ చేస్తాం ఇప్పుడు. సో క్రియేట్ రికార్డ్ అని కొడితే మీరు యాడ్ చేయొచ్చు, ఆడ డీటెయిల్స్ ఇవ్వాలి, సింపుల్ అండి. సో ఈ 2 రికార్డ్స్ క్రియేట్ చేసినాను. ఓకే. సో ఏంకి అంటే ఫస్ట్ వచ్చేసి ఈ రికార్డ్ www.logscnd.in అంటే యూజర్ వచ్చేసి www.logscnd అని కొడితే టైప్ చేస్తే బ్రౌజర్లో మనము ఈ S3 బకెట్కి లింక్ చేస్తాం, సింపుల్, అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రికార్డ్ ఏమిటంటే logscnd.in. ఫర్ ఎగ్జాంపుల్ కొట్టలే, డైరెక్ట్గా కొట్టేస్తే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఇంకా ఇక్కడ లింక్ చేస్తాం అంతే. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాము, www.logscnd.in విచ్ ఇస్ హియర్. అర్థమైంది కదా. సో హోస్టెడ్ జోన్లో నేను ఏం చెప్తుంది, జస్ట్ రీఇటరేట్, ఫస్ట్ ఆల్రెడీ 2 రికార్డ్స్ ఉంటుంది, 2 రికార్డ్స్ మనం క్రియేట్ చేస్తాము. ఫస్ట్ రికార్డ్ ఇది క్రియేట్ చేస్తాము, దీంట్లో మనం S3 బకెట్ లింక్ చేస్తాం. సో దట్ యూజర్ వచ్చి www.it కొడితే మనకి ఇక్కడ లింక్ అయిపోతుంది, ప్రాజెక్ట్ ఫైల్కి వెళ్ళేస్తుంది. సెకండ్ యూజర్ ఏదైనా డైరెక్ట్గా ఇది కొడితే మనము ఇక్కడ నుంచి లాస్ట్ రికార్డ్ కనెక్ట్ చేస్తాం, సింపుల్ అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, జస్ట్ రీఇటరేట్. ఓకే. ఫస్ట్ బిగ్ రాకెట్లో డొమైన్ తీసుకుంటుంది, AWSలో అకౌంట్ క్రియేట్ చేసి థర్డ్ స్టెప్లో ఈ రెండు లింక్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ లింక్ చేసి. ఓకే. ఫోర్త్ స్టెప్ వచ్చి మనం S3 బకెట్ క్రియేట్ చేసి S3 బకెట్లో ప్రాజెక్ట్ ఫైల్ అంతా వేసేసి ఫిఫ్త్ స్టెప్లో, దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్లో మనం ఏం చేసి హోస్టెడ్ జోన్ ఇంకా S3 బకెట్ లింక్ చేస్తుంది, సింపుల్ అండి. ఓకేనా. సో మీది ఇప్పుడు వెబ్సైట్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, టెస్ట్ ఎలా చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో జస్ట్ ఎగ్జాంపుల్ logscnd.online.index.html ఫైల్ చూడండి. సో కంటెంట్ వచ్చేసి, సో మీరు వెబ్సైట్ అప్ అండ్ రన్నింగ్, సింపుల్ అండి. ఓకే, వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.